పరిశుద్ధ గ్రంథం ఆదికాండము 36వ అధ్యాయం. ఎదోమను ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఎలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన షిబ్యోను కుమార్తె అయిన ఆనా కుమార్తెయగు అహోలీబామాను, ఇస్మాయేలు కుమార్తెయు నెబాయతు సహోదరి అయిన బాషామతును పెళ్ళాడెను. ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను, బాషెమతు రగుయేలును కనెను, అహోలీబామ యేషువ, యాలామును, కోరహును కనెను. కనాను దేశంలో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటివారందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసించలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయాను. అప్పుడు ఏశావు షేయీరు మన్యంలో నివసించను. ఏశావు అనగా ఎదోము. షేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏశావు భార్య అయిన బాషామతు కుమారుడగు రగుయేలను. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమాను, సేఫో, గాతాము, కనజు, తిమ్నా. ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. రగుయేలు కుమారులు నహతు, జరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాషామతు కుమారులు. ఏశావు భార్యయు షిబ్బోను కుమార్తెగు ఆనా కుమార్తెయునైన అహోలీబామ కుమారులు ఎవరనగా, ఆమె ఏశావునకు కనిన యాషు, యాలాము, కోరహు. ఏశావు కుమారుల్లో వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెఫో నాయకుడు, కనజు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏశావు కుమారుడైన రగుయేలు కుమారులు. నహతు నాయకుడు, జరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఎదోము దేశమందు రగుయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్య అయిన బాషామతు కుమారులు. వీరు ఏశావు భార్య అయిన అహోలీబామ కుమారులు. యాషు నాయకుడు, యగ్లాము నాయకుడు, కోరహు నాయకుడు. వీరు ఆనా కుమార్తెయు ఏశావు భార్యవునైన అహోలీబామ పుత్ర సంతానపు నాయకులు. ఎదోమను ఏశావు కుమారులు వీరు, వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన షేయీరు కుమారులు లోతాను, శోబాలు, షిబ్యోను, ఆనా, దీషోను, ఎసరు, దీసాను. వీరు ఎదోము దేశమందు షేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హేమీము. లోతాను సహోదరి తిమ్నా. శోబాలు కుమారులు అల్వాను, మనహాదు, ఏబాలు, షహో, ఓనాము. షిబ్యోను కుమారులు అయ్యా, ఆనా. ఆనా తన తండ్రి అయిన షిబ్యోను గాడిదలు మేపుచుండు అరణ్యములో ఉష్ణధారలు కనుగొనినవాడు. ఆనా సంతానము దీషోను, ఆనా కుమార్తె అయిన అహోలీబామ. దీషోను కుమారులు హెందాను, ఎష్బాను, ఇత్రాను, కేరాను. ఎసరు కుమారులు బిల్హాను, జవాను, ఆకాను. దీషాను కుమారులు ఊజు, ఆరాను. హోరీయుల నాయకులు లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, షిబ్యోను నాయకుడు, ఆనా నాయకుడు, దీషోను నాయకుడు, ఎసెరు నాయకుడు, దీషాను నాయకుడు. షేయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు. మరియు ఏ రాజైనను ఇశ్రాయేళ్ల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఎదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా, బెయారు కుమారుడైన బెల ఎదోములో రాజ్య పరిపాలన చేశాను. అతని ఊరి పేరు దిన్హాబా. బెలా చనిపోయిన తర్వాత బొస్రావాడైన జరహు కుమారుడగు ఏబాబు అతనికి ప్రతిగా రాజయ్యను. ఏబాబు చనిపోయిన తర్వాత తేమానీయుల దేశస్థుడైన హూషాము అతనికి ప్రతిగా రాజాయను. హూషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమందు మిద్యోనును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు అవీతు. హదదు చనిపోయిన తర్వాత మాస్రేకా వాడైన షండ్లా అతనికి ప్రతిగా రాజాయను. షమ్లా చనిపోయిన తర్వాత నది తీరమందలి రహబోతు వాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయను. షాపూలు చనిపోయిన తర్వాత అక్బోరు కుమారుడైన బయల్ హనాను అతనికి ప్రతిగా రాజాయను.
అక్బోరు కుమారుడైన బయల్ హనాను చనిపోయిన తర్వాత హదరు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు పాయు, అతని భార్య పేరు మహతబేలు. ఆమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలముల్లో వారి వారి పేర్లు చెప్పున ఏశావు సంతానపు నాయకులు పేరు లేవనగా, తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహోలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్బారు నాయకుడు, మగ్దియేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీలకు మూల పురుషుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.